నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం. పింఛన్లు ఇంటింటికి వెళ్లి అందజేయాలంటూ డిమాండ్. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో వైసీపీ విస్తృత ప్రచారం. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే జగన్నే గెలిపించాలంటూ మంచి పెద్దిరెడ్డి విజ్ఞప్తి. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కూటమి ప్రభుత్వమే. పిఠాపురంలో మద్దతు తెలియచేయాలన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీని వీడుతున్నారంటూ వస్తున్న అసత్య ప్రచారంపై స్పందించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానంటూ స్పష్టం. ఎన్నికల అధికారులు చెప్పినా ఏపీలో అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పార్టీల కుట్రలు కుతంత్రాల్లో అధికారులు భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేసినా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నమే అని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఒక వ్యక్తి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పని పేర్కొన్నారు. పింఛన్ తీసుకోవడంలో ఎవరికి ఇబ్బంది కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పింఛన్ వ్యవహారంపై తాము గవర్నర్ వద్దకు వెళ్లే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. గత నెలలో సచివాలయాల చుట్టూ తిప్పించారని, ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిప్పిస్తున్నారని అన్నారు. బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు నగదు జమ చేస్తామంటున్న అధికారులే పింఛన్దారులు బ్యాంకు ఖాతాల వివరాలు లేవని గతంలో చెప్పారని గుర్తు చేశారు. గత నెలలో లేని వివరాలు ఇప్పుడు అలా వచ్చాయని ప్రశ్నించారు. దాదాపు 65 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారని, 48 లక్షల మందికి ఖాతాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్న అధికారులు ఆధార్ లింకు ఉన్న లబ్ధిదారులకు బ్యాంకుల్లో వేస్తామనడం తగదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని విస్మరించి ఒక జవాబుదారీ తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం. అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఇతండవాదం ఒకటి తీసుకొని వాలంటీర్స్ ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు. కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఏప్రిల్ 1 చూశారు. ఎన్ని డ్రామాలు ఆడారో, ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. 28వ తారీఖుని 3వ తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్క్యులర్ ఇష్యూ చేశారు డబ్బులు లేక. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాన కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇది మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు. ఇవి మీరు డెలిబరేట్ గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి తర్వాత నేను చాలా సార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం. మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది. ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి. ఈ రోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. ఈ రోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్ గా, ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవీకారుడు, పెద్ద పైరవీకారుడు ఇతను ధనంజయ రెడ్డి, ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తా ఉంటాడు ఆయన. ఇంకొక పక్క సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు.
10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అన్ని కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి. చీఫ్ మినిస్టర్, సిఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్. వీళ్ళిద్దరి పైన కేసులు బుక్ చేయాలి. సాక్షి వాళ్ళు పెట్టుకున్నాడు, ఇంకెవడు లేడు. లేకుంటే సాక్షి కాకపోతే TV9 వాళ్ళు ఉంటారు, లేకపోతే NTV ఉంటారు. ఈ బ్లూ మీడియా ఒక 5-6 మంది తప్ప ఇంకెవరు ఉంటారు ఇంకా అక్కడ. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. చేస్తానే ఉంటాం, ఎన్నికల వరకు ఫైట్ చేస్తానే ఉంటాం. యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నిక పోలేం కదా. యూ హావ్ టు విన్ ది వార్. కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి, కౌరవ వధ జరగాలి, ధర్మాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. చిత్తూరు జిల్లా తంబెళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథన్ రెడ్డి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం నియోజకవర్గంలోని పీటీఎం మొలకల చెరువు మండలాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ మరో 2 వారాల్లో ఎన్నికలు జరగనున్నాయని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు పూర్తి చేసి ఇంటింటికి కుళాయి ద్వారా నీరిస్తామని అన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రానున్న 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరిస్తామని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో చెరువులు నింపుతామన్నారు. పుష్కలంగా తాగు సాగు నిరంతరం తెలిపారు. ఈ ప్రాంతం వెనుకబాటును గుర్తించి సీఎం జగన్ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ ప్రాజెక్టులను టీడీపీ అడ్డుకుంటుందని, త్వరలో కేసులు గెలిచి మిగిలిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా శాసనసభకు ద్వారకానాథ్ రెడ్డి, పార్లమెంటుకు మిథున్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. మరి వారిని మనం గెలిపించుకోవాలని ఇక్కడ సమావేశమయ్యాం. ఏ రోజైనా ఈ ప్రాంతంలో వచ్చి కిరణ్ కుమార్ కనబడినాడా? పదవిలో ఉన్నప్పుడు చెప్పులు గుర్తుకుపోయాడు, చెప్పులు మెడకేసుకొని పోటీలు చేయించాడు. రాష్ట్రం అంతా ఎక్కడా డిపాజిట్ కూడా రాలేదు. మరి ఈరోజు బీజేపీలో చేరి తిరిగి మళ్ళా మన ముందుకు వస్తూ ఉన్నాడు. అన్ని రకాల కూడా అభివృద్ధి చేసుకోగలిగాం. రైతుల భూములన్నీ కూడా అదే రకంగా ఇందాక మీ పార్లమెంట్ సభ్యుడు చెప్పినట్లు రాబోయే 1-2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇస్తాం. దయచేసి ఎవరు కూడా మోసపోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తాం. మరి ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలిపిస్తే, అక్కడ మెజారిటీ శాసనసభ్యులు వస్తే మళ్ళీ తిరిగి అదే మాట పైన జరుగుతా ఉంది. అంతేకాకుండా మంచి ఇండస్ట్రీ భూములు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమని, తమ వద్ద బలమైన జనసైన్యం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో చందుర్తి మీదుగా వెల్దుర్తి గ్రామం చేరింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో, మెగా ఫ్యామిలీ అభిమానులతో రోడ్డు మొత్తం జనప్రవాహంగా మారింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి కూటమి కోసం కృషి చేశానని అన్నారు. ఇక్కడ వర్మకి బలమైన కేడర్ ఉందని, 4 దశాబ్దాల తెలుగుదేశం బలమైన పార్టీగా ఉందంటే వర్మ లాంటి నాయకులు ఉండడమే కారణమని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, అందుకే తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాసును కూడా గెలిపించాలని కోరారు. మన్నుటెండలో కూడా జనసేన నాయకులతో, కార్యకర్తలతో వెల్దుర్తి రోడ్డు మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులతో నిండిపోయింది. క్షేమాన్ని ఆకాంక్షించామని ఈరోజు పొత్తు ఇది మొదటిసారి కాదు. 2014లో కూడా
మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు ఆ రోజున కూడా తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని బీజేపీకి ఎందుకు సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చానడానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయలే. ఆ రోజున నేనేమనుకున్నానంటే మనం ఓట్లు చీలిపోకుండా మద్దతు తెలిపితే రాష్ట్రానికి మంచిది. ఆ ఒక్క సదుద్దేశమే నేను 2014లో ఏమీ ఆశించుకున్నా. మీరందరూ రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు నాయకులందరూ. నేనేం ఆశించను. నేను ఆశించేదల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ నిధులు మనకి కొరత ఉంది. ఇవన్నీ సరితీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. దాంట్లో ముందుకెళ్తా ఉంటే 2020కి వచ్చేటప్పటికి 19 ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్టీని నాయకత్వాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి మన పంచాయతీ స్థాయి దగ్గర నుంచి స్టేట్ నాయకుల దాకా ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరంలో అయితే ఒకరిని కత్తితో పొడిచి పేగులు లాగేశారు. కావల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడేసి తొక్కేశారు, కాలు మీద మెడ మీద బూటు కాలేసి తొక్కేశారు. ఇట్లా ఎన్నో, ఇది ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను తెలియజేస్తాను. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా. ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు, ఆయన బాగుండాలి, తొందరగా బయటికి రావాలని తెలివిగా చెప్పి బయటకు వచ్చేస్తాడు. తన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటాడు. మీరు చెప్పండి, ఇది అవునా కాదు? ఇది సహజంగా కాదు. కానీ ఎందుకు చేశానంటే, నాకు వర్మ గారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి 4 దశాబ్దాలుగా ఆ క్యాడర్ ఉంది తెలుగుదేశంకి. ఆ క్యాడర్ తాలూకు కష్టాన్ని, బాధని గుర్తించి అరే క్యాడర్కి నిలబడాలి అనుకున్నా. ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేసారన్నా, ఏదైనా చెయ్యన్నా, నీకు మోదీ గారు తెలుసు కదన్నా అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది. సో నాకు కేసులు పెడతారంట ముందు నుంచి తెలుసు. అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు. మనకి ఆంధ్ర బోర్డర్లో చంద్రబాబు గారు కొన్ని జైల్లో పెడతారంటే మద్దతు తెలపడానికి వస్తా ఉంటే నన్ను బోర్డర్లో ఆపేశారు. ఆంధ్ర బోర్డర్లో ఆపేస్తే నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు, కానీ నాకు దగ్గర ఒక సైన్యం ఉంది. మంచి రకరకాల కొట్లాడే, న్యాయం కోసం కొట్లాడే సైన్యం ఉంది. వీర మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర నుంచి తిరిగి మంగళగిరి ఆఫీస్ తీసుకెళ్లి చంద్రబాబు గారికి మళ్ళీ రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఒకటే ఆలోచించారు, అరే ఇంత బలమైన నాయకుడు, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, ఏ జైల్లో అయితే ఆయన ఖైదీల కోసం కట్టాడో ఆయన అక్కడ ఖైదీ చేసిన విధానం నాకు నిజంగా చాలా బాధ కలిగించదు. మన సభలో కూడా చెప్పా, చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా అలా కాముకుంటాడు, మొక్కలు చెక్కులు వేసి ఆయనకి బాధ ఉందా ఏముందా ఏమి అర్థం కాదు. ఇది రాజకీయం, దెబ్బలు తింటాం, ముందుకెళ్తాం. నాకు అందుకు అనిపించింది, ఎందుకు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎందుకు ఉంది అంటే, క్యాడర్ ఎందుకు నమ్ముకుంది అంటే అలాంటి నాయకుడు ఉండటం. అలాంటి నాయకుడు ఉన్నబట్టే వర్మ గారి లాంటి నాయకులు బలంగా వెళ్ళుకుంటారు. ఎవరు ఏమనుకున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, ఇంత బలమైన పార్టీ నడిపిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి తప్పు జరుగుతున్నప్పుడు అండగా ఉండకపోతే తప్పు చేసిన అవుతాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాకపోవచ్చు, నా రాష్ట్రంలో ఒక నాయకుడు ఇబ్బంది పడతా ఉంటుంది నా సమస్య కూడా. నవరత్నాలు పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కరప మండలంలోని సిరిపురం, జి బావారం, ఎండమూరు గ్రామాల్లో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా సిరిపురం గ్రామంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మితో కలిసి గడప గడపకు తిరిగి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం జి బావారం గ్రామంలో సర్పంచ్, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు రొక్కాల గణేష్ ఎమ్మెల్యే కన్నబాబుకు ఘనస్వాగతం పలికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా ఎండమూరులో ఎన్నికల ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి కానీ పెద్ద ఎత్తున చేశాం. సుమారు 3,000 కోట్ల రూపాయలు విలువైన డీబీటీ, నాన్ డీబీటీ కార్యక్రమాలు చేస్తే సంక్షేమం కింద సుమారు 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని చేయడం జరిగింది. గతంలో చేసిన దానికన్నా తక్కువ సమయంలో మెన్నగా పనిచేసిన విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాం. ఇంచుమించుగా 2 సంవత్సరాలు కరోనాలో పోయినా కూడా ఈ 3 ఏళ్ల కాలంలోనే ఇంత అభివృద్ధి సాధించామనేది నేను ఘనంగా చెప్పగలను. దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చాలా నిర్ణయాలు పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, విద్య వీటిపైన పడి అన్ని తరాలు మళ్ళీ భవిష్యత్ తరాలు కూడా బాగుండే విధంగా తీర్చిదిద్దే ఆనందం కూడా ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎవరు మంచి అభివృద్ధి, ఎవరు ఉన్నతంగా పనిచేయగలుగుతారని ఆలోచించుకోమని చెప్పి ప్రజల్ని నేను కోరుకుంటూ ఉన్నాను, ఓటర్లు కోరుకుంటూ ఉన్నాను. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద అభ్యర్థిస్తున్నా. ఎమ్మెల్యే ఓటు నేను పోటీ చేస్తున్నాను, నాకు ఫ్యాన్ గుర్తు మీద.
చలనశెట్టి సునీల్ గారు ఎంపీ పోటీ చేస్తున్నారు, వారికి వేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మేము రాబోయే ఎన్నికల్లో మే 13 జరిగే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని భావిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.